గారు రెవరెండ్ విజయబాబు గారికి, స్థానిక సంఘ సభ్యులకు, చేరి వచ్చినటువంటి ఆత్మీయులందరికీ కూడా మహాదేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారి మహిమగల నామంలో నా హృదయపూర్వక వందనములు పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. నేను 2024 సంవత్సరంలో ఇక్కడికి వచ్చినప్పుడు టాప్ 5లో అనుకుంటాను, నాకు గుర్తుండి అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో విజయబాబు గారు, శ్రీమతి విజయబాబు గారు వారిరువురు అక్కడికి వచ్చారు. ఆ రోజు నాకు పరిచయం చేయబడ్డారు. వారు కువైట్ దేశంలో ఎన్నో సంవత్సరాలు ఉండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వారు పరిచర్య స్టార్ట్ చేయడానికి దేవుడు కృప చూపాడని వారి గురించి వినడం జరిగింది. తిరిగి గత సంవత్సరం నేను రావాల్సింది కుదరలేదు. ఈ సంవత్సరం ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచే పరిచర్య ప్రారంభమవుతుంది. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఉదయం సుధాకర్ బ్రదర్ గారు, క్రిస్టి బ్రదర్ గారు వారితో పాటు దంపతులు ఇరువురు కూడా వచ్చి నన్ను రిసీవ్ చేసుకున్నారు. వారికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, వందనాలు. అలాగనే క్రిస్టి బ్రదర్ గారు వారు మంచి మనసుతో చేస్తున్న పరిచయం మనం విరుగుదాము. వారిని బట్టి దేవునికి స్తోత్రం. అలాగనే సుధాకర్ గారు అందరికీ అందరివాడు ఒక 2016 నేను మొట్టమొదట ఎమిరేట్స్కి వచ్చాను. తర్వాత 17 నుంచి వరుసగా ఈ రోజు వరకు నేను ఇక్కడికి రావడానికి అన్నిటిలో ముందుగా ఉండి చొరవ తీసుకొని కోఆర్డినేటర్గా ఎమిరేట్స్లో పరిచయం చేస్తున్నటువంటి సుధాకర్ గారిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ నేను ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఈరోజు ఒక మంచి అంశంతో మనము ఈ యొక్క వాక్య ధ్యానాన్ని మనము తీసుకుందాం. మనందరం ఖచ్చితంగా ఆలోచించవలసినటువంటి మాటలు విందాం. పాట రిలీజ్ ఆయన ఉంది కదా. ఈరోజు వాక్య సందేశం అయిన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి పాట కూడా రిలీజ్ ఉందని తెలియజేశారు. దేవునికి స్తోత్రం. ఆ పాట పాడిన వారు నిస్సిజాన్ గారు, ప్రముఖ స్వార్థ గాయకులు. వారు ఇండియాలో మేము చేస్తున్నటువంటి పరిచర్యలో ఆ బ్యానర్లో అనేకమైన పాటలు పాడారు. మొన్న క్రిస్మస్కి సంబంధించి నిస్సిజాన్ గారి చేత మేము పాడించినటువంటి ఒక పాటలు. ఇంతవరకు మా పరిచర్యలలో 95 పాటలు విడుదలైనాయి. లాస్ట్ సాంగే 95వ పాట. అది గొర్రెల కాపర్లు గొర్రెలు కాచుకునిచుండగా దూత వచ్చి కనబడినప్పుడు వారు మిక్కిలి భయపడడం, తర్వాత భయపడాల్సిన వార్త కాదు ఇది, ఆనందించాల్సిన వార్త, సువార్త. ప్రజలందరూ ఆనందించాలి, రక్షకుని పుట్టుక అని దూత ద్వారా వచ్చినటువంటి సందేశం. దాన్ని మొత్తం మనం ఒక లెసన్గా, ఒక పాఠంగా, ఒక పాట రూపంలో అందించడం జరిగింది. వీలైతే ట్రాక్ ప్లే చేస్తాం. హూ విల్ ప్లే ద ట్రాక్? స్క్రీన్ మీద మనకు అదేమన్నా కెన్ వి జూమ్ ఇట్ అవ్వట్లేదా? అక్కడ లిరిక్స్ కనబడుతుంది, ప్రయత్నం చేద్దాం దాన్ని. కనబడుతుందా? ఈ లోకములో అడుగుపెట్టిన తరువాత ఇంకా తగ్గించు, ఇది పెంచు. మొట్టమొదటి క్రిస్మస్ సందేశం చెక్. ప్రభువు దూత అది తగ్గించింది పెట్టి గొర్రెల కాపరులకు చెక్ తెలియజేసిన రక్షకుని పుట్టుక శుభవార్త. అదే పాటే కానీ పైకి వెళ్ళింది, కిందికి రాదు, పల్లవి కనపడట్లా. ఆ వార్తలోని రక్షణ సందేశము ఈ చెక్. అది
మనం వీలైతే దాన్ని నేను పాడిన తర్వాత సెకండ్ టైం రిపీట్ చేయడానికి ట్రై చేద్దాం అందరం కలిసి. రాత్రి వేళ పొలములో ఉండి గొర్రెల కాపరులు కొందరు మందను కాచుచుండగా ప్రభువు దూత వచ్చి నిలిచెను. రాత్రి వేళ పొలములో ఉండి గొర్రెల కాపరులు కొందరు మందను కాచుచుండగా ప్రభువు దూత వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశింపగా మిక్కిలిగా వారు ఎంతో భయమునొందగా ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశింపగా మిక్కిలిగా వారు ఎంతో భయమునొందగా భయము వీడి వినుడి ఈ సువర్తమానము భయము వీడి వినుడి ఈ సువర్తమానము ప్రజలందరికీ కలుగబోవు మహానందకరమైన కార్యము నేను మీకు తెలియజేయుచున్నాను అని దూత చెప్పెను అని దూత చెప్పెను అని దూత చెప్పెను. రాత్రి వేళ పొలములో ఉండి గొర్రెల కాపరులు కొందరు మందను కాచుచుండగా ప్రభువు దూత వచ్చి నిలిచెను. వీడు పట్టణమందు రక్షకుడు నేడు మనుషులందరి కొరకు పుట్టియున్నాడు. దావీదు పట్టణమందు రక్షకుడు నేడు మనుషులందరి కొరకు పుట్టియున్నాడు. ప్రభువైన క్రీస్తే ఈ లోక రక్షకుడు ప్రభువైన క్రీస్తే ఈ లోక రక్షకుడు పరలోక ప్రకటన ఇదియే నమ్మితే ఇది నీకు మేలే లోకమందు రక్షకుని పుట్టుకయే శుభవార్తే శుభవార్తే శుభవార్తే. రాత్రి వేళ పొలములో ఉండి గొర్రెల కాపరులు కొందరు మందను కాచుచుండగా ప్రభువు దూత వచ్చి నిలిచెను.
భేదమేమి లేదు, అందరూ పాపులే, పాపులను రక్షించుటకొచ్చెను ప్రభువే. భేదమేమి లేదు, అందరూ పాపులే, పాపులను రక్షించుటకొచ్చెను ప్రభువే. అందరికీ రక్షణే తప్పనిసరియే, అందరికీ రక్షణే తప్పనిసరియే, పాప శిక్ష భరించినది తానే, సమాప్తమైనది అని ప్రకటించే, వచ్చి పూర్తి చేసెను కార్యమే. ఇదే సువార్త, ఇదే సువార్త, ఇదే సువార్త. రాత్రి వేళ పొలములో ఉండి గొర్రెల కాపరులు కొందరు మందరు కాచుచుండగా ప్రభువు దూత వచ్చి పిలిచెను. రాత్రి వేళ పొలములో ఉండి గొర్రెల కాపరులు కొందరు మందరు కాచుచుండగా ప్రభువు దూత వచ్చి నిలిచెను. సువార్తను తెలియజేసెను, శుభవార్తను ప్రకటించెను, సువార్తను తెలియజేసెను, శుభవార్తను ప్రకటించెను. డిసెంబర్లో రిలీజ్ చేసిన తర్వాత నేరుగా పాడడం. సింగర్ ఆయన, మనం ప్రజెంటర్ అనమాట, అంతే. దేవునికి స్తోత్రం. సో ఈరోజు పాడినటువంటి పాటకు మనం మాట్లాడుకోబోయే అంశానికి దగ్గర సంబంధం ఉంది. అందుకే ఈ పాట మనం పాడుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని దేవుని సహాయం తీసుకొని మనం ముందుకు వెళ్దాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల నాయన, మహిమ గల దేవ, మీ ప్రియ కుమారుడు, మా ప్రభు ప్రియరక్షకుడు యేసు క్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో శిలువపై మా అందరి నిమిత్తం ఆయన చెందించిన నిష్కలంకమైన రక్తమును ఆశ్రయించి మేమందరం కలిసి వైపు చూస్తూ వస్తున్నాము. దేవ, ఏ మాటలైతే మా అందరికి అవసరమో అవి అనుగ్రహించి మా అందరి వ్యక్తిగత, కుటుంబ, సంఘ, సామాజిక జీవితాలను బలపరిచి మెరుగుపరచమని, ఇందు నిమిత్తం మీ ఆత్మ సహాయములు సమృద్ధిగా మాతో ఉంచమని మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరచుచు ఘనపరచుచు యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలోని ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, పాడిన పాటలో లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనకు కనిపించే సందర్భం కనబడుతుంది. లూకాసు వార్త 2వ అధ్యాయంలో 10-11 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ప్రజలందరికీ కలిగే మహా సంతోషకరమైన సువర్తమానము అని వింటున్నాం. ఇక్కడ ఈ ప్రజలందరిలో ఇక్కడున్న మనందరం ఉన్నాం. మనందరికీ కలిగే మహా సంతోషకరమైన సువర్తమానం ఇది అని చదువుతున్నాం. ఇంత గొప్ప వార్త, దూత తెచ్చినటువంటి వార్త, ఈ భూమి మీద చోటు చేసుకున్నటువంటి ఒక గొప్ప సంగతి. ప్రపంచ మానవ చరిత్రను మలుపు తిప్పినటువంటి సందర్భం ఇది. ఈ సందర్భము, ఈ ఘటన రాత్రికి రాత్రి
అనుకోకుండా యాదృచ్ఛికంగా జరిగింది కాదు. అలా అనుకోకుండా జరిగిపోయింది అనేది కాదు. ఇది జరుగుతుందని పాత నిబంధనలోనే వాగ్దానాలు ఉన్నాయి. ఉదాహరణకు మీకా గ్రంథం 5వ అధ్యాయం. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనము చూద్దాం. బేత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు చాలు, నీలో నుండి వచ్చును. ఇదే అక్కడ జరిగింది. మీకా గ్రంథములో ఏదైతే ప్రవచనంగా తెలియజేయబడిందో, మీకా గ్రంథంలో ఏదైతే వాగ్దానముగా ఇవ్వబడిందో, ఆ వాగ్దానమే లూకా సువార్త 2వ అధ్యాయంలో నెరవేరింది. వాస్తవానికి ఇది జరుగుతుందని మీకా గారే కాదు మొట్టమొదట చెప్పింది. మీకా గారి సమకాలీకుడు ప్రవక్త యెషయా గారు, ఆయన కూడా చెప్పారు క్రీస్తు పుట్టుక గురించి, రక్షకుని పుట్టుక గురించి. వీళ్ళిద్దరికంటే ముందు ఉన్నటువంటి ప్రవక్తలు సహితం దీని గురించి తెలియజేశారు. అలా అలా మనం ముందుకెళ్ళిపోతే పితరుడైన అబ్రహాము గారికి వాగ్దానం చేయబడింది. ఉదాహరణకు ఆదికాండం 12వ అధ్యాయము 3వ వచనంలో చివరి మాట మాత్రమే చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం. అదే, భూమి యొక్క సమస్త వంశములు చాలు నీ యందు ఆశీర్వదించబడును. చూస్తున్నాం ఆ మాట, భూమి యొక్క సమస్త వంశములు. ఇప్పుడు దూత వచ్చి గొర్రెల కాపరులకు చెప్పినటువంటి మాట ఏంటి? ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం. అక్కడేం చూస్తున్నాం? ఆదికాండం 12:3లో భూమి యొక్క సమస్త వంశములు. భూమి యొక్క సమస్త వంశములన్నా ప్రజలందరికీ అనేటువంటి మాట అన్న రెండు ఒకటే. భూమి యొక్క సమస్త వంశములు అబ్రహామా నీ యందు ఆశీర్వదించబడును అన్నాడు. అక్కడ నీ యందు అనేటువంటి మాట అదే ఆదికాండంలో 22వ అధ్యాయానికి వచ్చేసరికి నీ యందు అనే మాటకు బదులుగా ఇంకొక పదం ప్రయోగించబడుతుంది. చూద్దాం. ఆదికాండం 22:18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున ఏమంటాడండి? భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. ఇక్కడ మీరు గమనించాలి పదజాలాన్ని. 12వ అధ్యాయంలో నీ యందు ఆశీర్వదించబడతారన్నాడు. 22వ అధ్యాయానికి వచ్చేసరికి నీ యందు అంటే దాని అర్థం నీ సంతానము వలన అనే క్లూ దొరుకుతుంది. మర్చిపోకండి, లూకా సువార్త 2లో ఉన్న దానికి లింక్ చేస్తున్నాను ఇదంతా. భూమి యొక్క సమస్త వంశములు అన్నాడు 12వ అధ్యాయంలో. భూలోక జనములన్నీ అంటున్నాడు 22వ అధ్యాయంలో. దూత చెప్పిన మాట ప్రజలందరికీ కలుగబో. ఈ మూడు ఒకటే పదజాలం. ఆదికాండం 22:18 మళ్ళీ చూడండి. భూలోక జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును అనుందా? రైట్. అక్కడ సంతానము అనుందా? సంతానములు అనుందా? సంతానము మాత్రమే. రైట్. ఇంతగా సంతానం ఎవరో పౌలు గారు చెబుతున్నారు. గలతీ పత్రిక 3వ అధ్యాయంలో 16వ వచనాన్ని చూద్దాం. గలతీ పత్రిక 3:16. రైట్ రైట్. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానము చేయబడెను. చూస్తున్నారా? అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానము నకును అనెను. ఆ సంతానము క్రీస్తు అని కనబడుతుంది. గమనించండి. శరీరమును బట్టి యేసుక్రీస్తు ప్రభు అబ్రహాము సంతానములో జన్మించాడు. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడునైన యేసుక్రీస్తు వంశావళి అని చూస్తున్నాం. అందుచేత గలతీ పత్రిక 3:16లో మనం చూస్తున్నట్టుగా అబ్రహాము సంతానం ఎవరు అని అడిగితే క్రీస్తు. ఇప్పుడు ఆదికాండం 22:18లో
నీ సంతానము వలన భూలోక జనములన్నీ ఆశీర్వదించబడునంటే ఇప్పుడు ఆ సంతానం అన్న పేరు చోట ఎవరిని పెట్టుకోవచ్చు? క్రీస్తు. అలా పెట్టి చదివితే నీ సంతానముగా రాబోచున్న క్రీస్తు వలన భూలోక జనములన్నీ ఆశీర్వదించబడును. అది ప్రామిస్, అది వాగ్దానం. ఇక్కడ ఆశీర్వాదం అంటే లోక సంబంధమైన శరీర సంబంధమైన ఆశీర్వాదాలు కాదు. మనకు లోకంలో చాలా శరీర సంబంధమైనటువంటి మాటలు వినపడుతుంటాయి. లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు తాత్కాలికం. డబ్బులు లేకపోవడం, లేకపోతే డబ్బులు రావడం అదొక ఆశీర్వాదం. ఉద్యోగం లేకపోవడం, లేకపోతే ఉద్యోగం రావడం అదొక ఆశీర్వాదమే, ఆశీర్వాదం కాదనట్ల. రోగం నయం అవ్వడం ఆశీర్వాదమే. సమస్యలు తీరిపోవడం ఆశీర్వాదమే. ఇవి ఆశీర్వాదాలు కాదు అనట్లేదు, ఇవి దేవుడు చేయడు అని కూడా అనట్లేదు. ఈరోజు ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి ఏదైనా ఉద్యోగం సంపాదించుకొని అంతో ఇంతో ఇక్కడ ఉన్నటువంటి మీకు కానీ మీ కుటుంబాలకు కానీ మీరు ఉపయోగకరంగా ఉన్నారు అని అంటే దేవుని ఆశీర్వాదం లేదని ఎలా చెప్తాం? దట్ ఈస్ డెఫినెట్లీ దేవుని ఆశీర్వాదం. అయితే అసలు సిసల ఆశీర్వాదం ఏమిటి అని అడిగితే నిత్య జీవము, సదాకాలము దేవునితో మనం ఉండడం, అది అసలు ఆశీర్వాదం. ఎందుకంటే 60 మనం బతికేది ఇక్కడ, బలం ఉంటే 70, అధిక బలం ఉన్న ఎడల 80, అంతే, అంతకు మించి ఎక్కువ లేదు ఇక్కడ. గనక ప్రపంచ ప్రజలందరికీ ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటి అని అడిగితే పాపము వలన వచ్చి జీతం మరణము. మనం ఇందాక పాటలో విన్నట్టుగా ఏ భేదం ఏమీ లేదు, అందరూ పాపులే అన్నట్టుగా పాపము వలన వచ్చి జీతము మరణము. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఆ మహిమను మనం పొందాలంటే పాప క్షమాపణ అవసరం, రక్షణ అవసరం కదా. ఇవన్నీ మనకు దొరుకుతున్నది క్రీస్తు యేసు ప్రభువునందు. అది పాయింట్. ఫైన్. అయితే ఈ వాగ్దానము ఎక్కడి నుంచి ఇవ్వబడింది అని అడిగితే ఎప్పుడో ఆది కాండం నుంచి. ఇంకా అబ్రహాం గారి దగ్గర ఆగాం కానీ 12వ అధ్యాయంలో, ఇంకా ముందుకు వెళ్ళిపోతే ఆది కాండం 3వ అధ్యాయంలోనే ఈ వాగ్దానం కనపడుతుంది. 15వ వచనం చూద్దాం ఒకసారి. ఆది కాండము 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేతును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద కొట్టుదు అని సర్పంతో మాట్లాడుచున్నాడు దేవుడు అక్కడ. ఇందుకని మాట్లాడుచున్నది ఎవరి గురించి అని అడిగితే మాట్లాడుచున్నది భూలోక జంతువు కాదు, ఆది మహా ఘట్ట సర్పంగా పిలువబడే సాతానుతో. అది యాక్చువల్ స్టోరీ. నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగజేతును, అది నిన్ను తల మీద కొట్టును. అది అన్న చోట కింద ఫుట్నోట్లు ఏముంది? ఆయన అనంది. అంటే ఆయన స్త్రీ సంతానముగా వచ్చి ఆయన నిన్ను తల మీద కొడతాడు. అది ప్రవచనం. మానవ చరిత్రలో మొట్టమొదట క్రీస్తు యేసు ప్రభును గూర్చి చెప్పబడినటువంటి ప్రవచనం. అది మొట్టమొదటి ప్రవచనం. ప్రోటో ఇవాంజలియం అంటారు దాన్ని. అంటే మొట్టమొదటి సువార్త ప్రకటన ఏదేనోనంలో జరిగింది. ఇప్పుడు అది అవసరం లేదు. అయితే పాయింట్ ఏంటని అడిగితే అక్కడెక్కడో వాగ్దానం జరిగింది. లూకాసు వార్త 2వ అధ్యాయంలో అది నెరవేరింది. ఇది గుర్తుపెట్టుకుందాం. వాగ్దానం అక్కడ చేయబడింది, వాగ్దానం ఇక్కడ నెరవేరబడింది. కాసేపు వాగ్దానం చేయబడింది ఎక్కడ అంటే ఆది కాండంలో, వాగ్దానం నెరవేరింది ఎక్కడని అడిగితే లూకాసు వార్తలో. ఆది కాండముకు లూకాసు వార్తకు మధ్యలో ఎంత గ్యాప్ ఉందో ఒకసారి ఆలోచించండి. వాగ్దానం చేయబడిన మరుసటి దినానికే వాగ్దానం నెరవేరలా. వాగ్దానం చేయబడినది ఒక కాలంలో, వాగ్దానము నెరవేరినది మరొక కాలంలో. చేయబడిన సమయానికి నెరవేరిన సమయానికి మధ్యలో ఏం కనపడుతుంది? పీరియడ్, వ్యవధి, కాలం. ఈరోజు ఈ సందేశానికి ఇది ఫస్ట్ పాయింట్గా మనసులో పెట్టుకుందాం. దేవుడు ఎవరు అని అడిగితే వాగ్దానాలు చేస్తాడు. వాగ్దానములను చేయువాడు మాత్రమే కాదు దేవుడు, వాగ్దానములను నెరవేర్చేవాడు. కానీ చేసిన సమయానికి, నెరవేర్చే సమయానికి దేవుడు ఖచ్చితంగా మధ్యలో ఏం తీసుకుంటాడు? టైం. కానీ ఆ టైం అనేది ఆయనకు బ్రేక్ టైం కాదు. ఆయన ఏదో టైం ఆయన తీసుకొని ప్రిపేర్ అవుతున్నాడు అని అనేది కాదు. వాగ్దానము చేసిన సమయము స్టార్టింగ్ అయితే, వాగ్దానము నెరవేర్చిన సమయం ఎండింగ్ అయితే, స్టార్టింగ్ సమయానికి ఎండింగ్ సమయానికి మధ్యలో ఒక స్టేజ్ ఉంది. దాని పేరే మిడిల్ స్టేజ్, మధ్య దశ.
స్లోనా సౌండా ఏం లేదు. రైట్. ఇప్పుడు నేను మీ ముందు 3 స్టేజెస్ గురించి మాట్లాడాను. ప్రారంభ దశ, ముగింపు దశ, ఈ రెండిటికి మధ్యలో మధ్య దశ. ప్రారంభ దశను బిగినింగ్ స్టేజ్ అందాం, ఫస్ట్ స్టేజ్. ముగింపు దశను ఫైనల్ స్టేజ్ అందాం, ఎండింగ్ స్టేజ్. ఈ రెండిటికి మధ్యలో రెండో స్టేజే మిడిల్ స్టేజ్, మిడిల్ స్టేజ్, మిడిల్ స్టేజ్. ఏ పనికైనా ఈ 3 ఉంటాయి. దేవుడు చేసే ఏ పనికైనా కూడా 3 స్టేజెస్ ఉంటాయి. అవి మనకు అర్థం కాకపోతే చాలా విషయాలలో మన విశ్వాస జీవితం, మన భక్తి జీవితం అనేది విజయవంతంగా సాగే అవకాశం లేదు. అందుచేత ఈరోజు మనకున్నటువంటి సమయంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీ ముందు తీసుకొని వస్తాను, అందరూ ఆలోచించమని కోరుతున్నాను. ఇప్పుడు అబ్రహాం గారి దగ్గర కొద్దాం. అబ్రహాము గారిని అవసరమైంది రైట్. భూమి మీద ఉండేటువంటి ప్రజలందరి విషయంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది. సరిపోయింది, లైటింగ్ సరిపోయింది, వదిలేయండి. రైట్. భూమి యొక్క సమస్త జనాల విషయంలో, మనుషులందరి విషయంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటి అని అడిగితే అందరిని ఆశీర్వదించాలి. దేనితో ఆశీర్వదించాలి? నిత్య జీవముతో, రక్షణతో, పాపక్షమాపణతో. అసలు ఆత్మీయ ఆశీర్వాదాల గురించి మాట్లాడుతున్నాను. ఈ పెద్ద ప్రాజెక్ట్ కొరకు దేవుడు ఒకానొక సమయంలో ఒక ఆయన ఎన్నుకున్నాడు. ఆయన పేరు అబ్రహాం గారు. అబ్రహాం అనే ఒక వ్యక్తిని ఆశీర్వదించడం పెద్ద ఆశీర్వాదమా? ప్రజలందరినీ ప్రపంచ ప్రజలందరినీ ఆశీర్వదించడం పెద్ద ఆశీర్వాదమా? ఏది పెద్ద ఆశీర్వాదం? ప్రజలందరిని ఆశీర్వదించడం పెద్ద ఆశీర్వాదం. ప్రజలందరూ ఆశీర్వదించబడాలంటే ఆయన ఎన్నుకున్న ఒక వ్యక్తి ఎవరు? స్టార్టింగ్ లో అబ్రహాము గారు. అయితే అబ్రహాము గారిని 12వ అధ్యాయంలో పిలిచేటప్పుడు మనం 3వ వచనం మాత్రమే చదువుకున్నాం, కానీ ఒకసారి 12వ అధ్యాయంలో 1వ వచనం నుండి చూద్దాం. 1వ వచనం నుండి, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. ఇప్పుడు 3 వచనాలు చదివితే అబ్రహాము గారికి 3 రకాల ఆశీర్వాదాలు ఇవ్వబడుతున్నాయి. ఒకటి, నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు, అది ఆయన వ్యక్తిగత ఆశీర్వాదం. 2, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అంటున్నాడు. గొప్ప జనముగా చేస్తానంటే నీ ఫ్యామిలీని దీవిస్తానని పాయింట్. ఈ 2 ఆశీర్వాదం. 1 వ్యక్తిగత ఆశీర్వాదం, 2 కుటుంబ ఆశీర్వాదం, 3 నీ యందు భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడును. దీనిని సార్వత్రిక ఆశీర్వాదం అంటారు. చెప్పండి, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి ఇందులో? 3. ఏమిటి? వ్యక్తిగత ఆశీర్వాదము, కుటుంబ ఆశీర్వాదము, సార్వత్రిక ఆశీర్వాదం. పెద్ద పెద్ద ఆశీర్వాదాలే కదా ఇవన్నీ, గొప్ప ఆశీర్వాదాలే కదా. అయితే పాయింట్ ఏంటని ఆలోచిస్తే, ఈ ఆశీర్వాదాలన్నీ వాగ్దానాలుగా ఇవ్వబడ్డాయి అబ్రహాము గారికి. ఈ ఆశీర్వాదాలతో కూడుకున్న ఈ వాగ్దానాలు నెరవేరాలంటే అబ్రహాము నీ జీవితంలో ఒకటి చేయాలి. ఏమిటది? నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళాలి. దీని పేరు ప్రక్రియ అని అంటారు. వాగ్దానం చేశాడు, వాగ్దానం నెరవేరుస్తానంటున్నాడు. కానీ చేయబడిన వాగ్దానం నెరవేరాలంటే అబ్రహాము, నేను నీకు ఒక ప్రయాణాన్ని ఇస్తున్నాను, ఆ ప్రయాణము గుండా నువ్వు ప్రయాణం చేయాలి. పోనీ ఆ ప్రయాణమైన సుఖవంతమైన ప్రయాణమా, సౌకర్యవంతమైన ప్రయాణమా అని చూస్తే కాదు. నువ్వు లేచి ముందు నీ దేశాన్ని విడిచిపెట్టాలి. దేశాన్ని విడిచిపెట్టడం అంత సులభమా? నీ బంధువులను విడిచిపెట్టాలి. తర్వాత నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరాలి.
ఇదేం గొప్ప సంగతి, మేము కూడా ఇండియా నుంచి వచ్చామనొచ్చు మీరు. మనం రావడానికి ఆయనను పంపడానికి చాలా తేడా ఉంది. ఇక్కడ అబ్రహాము గారు దేశాన్ని, బంధువులను, ఇంటిని విడిచిపెడితే మళ్ళీ వాళ్ళని చూస్తాడో లేదో నో డౌట్, నో గ్యారంటీ. ఇక రెండు, ఏ దేశానికి పంపుతున్నానో కూడా చెప్పట్లేదు దేవుడు. నేను నీకు చూపించే దేశం అన్నాడు. దుబాయా, అబుదాబా, సౌదీనా, మస్కటా ఏం చెప్పలే. నేను నీకు చూపించు దేశం అన్నాడు. అంటే క్లారిటీ ఇవ్వలేదు, డీటెయిల్స్ చెప్పలేదు. నువ్వు బయలుదేరతావా? దీని పేరు ప్రక్రియ, ప్రాసెస్. ఆశీర్వదిస్తాననేది వాగ్దానం, దాన్ని పూర్తి చేస్తే ఫైనల్ నెరవేర్పు. కానీ ఈ రెండిటికి మధ్య ఒక స్టేజ్ కనపడుతోంది. అందులో దేవుడు ఒక ప్రక్రియ, ప్రాసెస్ గుండా నడుపుతున్నాడు మనిషిని. విషయం ఏంటంటే, ఈ ప్రక్రియలో సౌకర్యం లేదు, ఈ ప్రక్రియలో సుఖం ఉంటుందన్న గ్యారెంటీ లేదు, ఈ ప్రక్రియలో భద్రత ఉంటుందన్న గ్యారెంటీ లేదు. గమనించండి, సౌకర్యము, సుఖము, భద్రతను వాటికి గ్యారెంటీ లేని ఒక ప్రాసెస్ గుండా నడిపించబోతున్నాడు అబ్రహాము గారు. అబ్రహాము గారు అలా ప్రయాణం చేశారు, ఈ ఆశీర్వాదాలని పొందుకున్నాడు. అది తర్వాత సంగతి. ఇప్పుడు మీకు బైబిల్లోంచి ఇంకొక వ్యక్తిని చూపిస్తారు. అదే ఆదికాండంలో 37వ అధ్యాయం. అదే ఆదికాండములో 37వ అధ్యాయం. 37వ అధ్యాయం అనగానే ఇది యోసేపు గారి జీవితం. తెలుసు తండ్రి ఇంటి నుండి ఎలా బయలుదేరాడని. 23వ వచనానికి వద్దాం. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని, అతడు తొడుగుకొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసి, ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. ఇది యోసేపు గారి ప్రయాణం. తండ్రి ఇంటి నుండి బాగానే బయలుదేరాడు, కానీ బయలుదేరిన కొద్ది సమయానికే, కొద్ది రోజులకే ఆయన వస్త్రహీనునిగా చేయబడుతున్నాడు. చూసాం మనము. గుంటలో త్రోసివేయబడుతున్నాడు. ఆ గుంట వట్టిది, నీళ్లు లేవు, గోతిలో పడవేయబడ్డాడు. వస్త్రహీనుడిగా చేయబడడం అంటే అవమానించబడడం. అవమానించబడ్డాడు, హేళన చేయబడ్డాడు, గోతిలో త్రోసివేయబడ్డాడు. గోతి అంటే తెలుసు, మనము నిల్చున్న స్థలం కంటే ఇంకా లోపలికి వెళ్ళిపోవాలి. అట్టడుగు ప్రాంతానికి పడిపోయాడు. ఆ తర్వాత అదే అన్నల చేత అమ్మబడ్డాడు. అమ్మబడిన తర్వాత ఐగుప్తులో ఆయన అపనిందకు లోనయ్యాడు. తర్వాత చెరసాల లోపలికి వెళ్ళిపోయాడు. గమనించండి. ఇంతకీ చెరసాలలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. 105వ కీర్తనలో, కీర్తనల గ్రంథములోని 105వ కీర్తనలో 17, 18 వచనములు చూద్దాం. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను. ఆయన పంపాడా? అన్నలు అమ్మారా? అన్నలు అమ్మారా? ఆయన పంపాడా? ఆదికాండంలో అన్నలు అమ్మినట్టుగానే ఉంది, కానీ బైబిల్ అంటోంది అన్నలు అమ్మడం అనేది నాణెమునకు ఒకవైపు, దేవుడే పంపుచున్నాడు అనేది నాణ్యానికుండే రెండో వైపు. పంపెను. యోసేపు దాసుడిగా అమ్మబడెను. వారు సంకెళ్ల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. 19వ వచనం కూడా, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచుండెను. గమనించండి, యోసేపు గారిని దేవుడు ఒక పని కోసం ఎన్నుకున్నాడు. ఆ పనిని నెరవేర్చడానికి యోసేపు గారిని నడిపిస్తున్నాడు దేవుడు. ఆయనే పంపుచున్నాడు. పంపిన తర్వాత యోసేపు గారు చెరసాలలో వేయబడ్డాడు. సంకెళ్ల చేత ఆయన నొప్పించబడ్డాడు. ఆయన ప్రాణము బాధించబడింది. బైబిల్ అంటోంది బాధించబడ్డాడు, నొప్పించబడ్డాడు, అవమానించబడ్డాడు, అమ్మబడ్డాడు, కొట్టబడ్డాడు, అపనిందల పాలయ్యాడు. ఇవన్నీ ఓకే, కానీ బైబిల్ అంటోంది వీటన్నిటి వెనుక దేవుడు అతనిని పరిశోధించుచుండే ప్రక్రియ. ఇవన్నీ అయిన తర్వాత దేవుడు ఫైనల్గా యోసేపు గారిని ఎక్కడ నిలబెడుతున్నాడో చూద్దాం. అదే ఆదికాండము
41వ అధ్యాయం. వచనం కూడా 41 నుంచి చదువుకుంటూ కిందికి వెళ్దాం. మరియు ఫరో చూడండి, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి తొడిగించి వేసి తన రెండవ రథము మీద అతనిని ఎక్కించెను. తర్వాత వందనము చేయడని ప్రజలందరికీ చెబుతున్నాడు. అట్లా ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించాను. ఆ మీద అనే పాయింట్ నొక్కుతున్నాను నేను. యోసేపు గారిని ఫైనల్ గా దేవుడు ఎక్కడికి ఎక్కించాడు? మీదికి ఎక్కించాడు. అది ఫైనల్. మీదికి ఎక్కించే ముందుగా గోతిలోనికి ఆయన పడేశాడు, త్రోయబడ్డాడు. ఈ రోజు మీదికి ఎందుకు ఎక్కించాడని అడిగితే 50వ అధ్యాయంలో యోసేపు గారు చెప్తున్నారు. చూద్దాం 20వ వచనంలో. ఆదికాండం 50వ అధ్యాయము 20వ వచనం. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుతున్నట్టు అనగా బాహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించిన. దేవుని ఉద్దేశం అది. అనేక మంది ప్రజలకు, బహుజనులకు, చూస్తున్నారు కదా, బహు ప్రజలు బ్రతుకున్నట్లుగా అనేక మంది ప్రజలు బ్రతకాలంటే యోసేపు అనే మనిషి ఒకరోజు రథం ఎక్కాలి. ఐగుప్తు మీద పాలకునిగా ఆయన నియమించబడాలి. అది ఫైనల్. కానీ అక్కడికి ఎక్కించే ముందుగా యోసేపు గారిని ఎలా నడిపించాడు? గోతి నుండి స్టార్ట్ అయింది ప్రక్రియ. చెరసాల, అవమానము, నొప్పి, బాధ, సంఖ్యళ్ళు. మీకు ఎక్కడైనా యోసేపు గారి జీవితంలో సౌకర్యం కనబడుతుందా చెప్పండి? నో. దేవుడు ఒకడు ఉద్దేశించాడు యోసేపు గారి విషయంలో. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాడు 50వ అధ్యాయంలో. ఈ రెండిటికి మధ్య యోసేపు గారిని దేవుడు ఒక ప్రక్రియ గుండా నడిపించాడు. దేవుడు తన ప్రజల విషయంలో ఎలా పని చేస్తాడో ఈరోజు మనం ఇక్కడ గ్రహించే ప్రయత్నం చేయాలి. ఎవరినైతే దేవుడు తన పని కొరకు ఉద్దేశించుకుంటాడో వారిని ఈ ప్రాసెస్ ద్వారా నడిపిస్తాడు, ఈ స్టేజ్ల ద్వారా నడిపిస్తాడు. ఏంటోనండి, దేవుడు నాతోనే ఉంటే నాకెందుకండి ఇబ్బందులు, నాకెందుకండి ఇరుకులు, నాకెందుకండి కష్టాలు అనే క్వశ్చన్స్ మనకు రేజ్ అవుతుంటాయి. ఇక్కడున్న ఎవరికైనా ప్రార్థన చేసుకుంటున్నాను, వాక్యం చదువుతున్నాను, మందిరానికి వెళ్తున్నాను, సహవాసంలో పాల్గొంటున్నాను, ఆరాధనకి వెళ్తున్నాను, స్తోత్రం చెబుతున్నాను, వందనాలు చెబుతున్నాను, అన్నీ బాగానే ఉన్నాయి, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ ఇబ్బందులు? ఈ క్వశ్చన్స్ మనకు తరచూ వస్తుంటాయి. గమనించండి. ఎందుకు 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 అనుకున్నవి ఎందుకు జరగడం లేదు? అయినా ఈ అవమానాలు ఎందుకు, ఈ అపనిందలు ఎందుకు, ఈ బాధలు ఎందుకు, ఈ కష్టాలు ఎందుకు అనే ప్రశ్నలు మనకు వస్తుంటే ఈ రాత్రి సందేశం మనకే. ఈ ప్రశ్నలు మనకు ఎందుకు వస్తున్నాయని అడిగితే దేవుని పనితీరుపై మనకు సరైన అవగాహన లేక. ఆయన తన ఉద్దేశములను తన ప్రజల విషయంలో నెరవేర్చుకుంటాడు. నెరవేర్చే ముందుగా ఆయన ఆ ప్రజలను ఒక ప్రయాణము గుండా నడిపిస్తాడు. ఇద్దరిని చూసాం ఇంతవరకు, అబ్రహాము గారు, యోసేపు గారు. ఇప్పుడు ఇంకొకరిని చూద్దాం. ద్వితీయోపదేశకాండ 8వ అధ్యాయం 8వ అధ్యాయం 2వ వచనము చూద్దాం. 2. మరియు నీవు అంటే ఎవరు ఇక్కడ? ఇశ్రాయేలీలు. మొత్తం 12 గోత్రాలు ఇశ్రాయేలు ప్రజలు. ఓకే. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా
నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకో. ఐగుప్తు నుంచి బయలుదేరారు. ఇంతకు వాళ్ళకి వాగ్దానం ఏం చేశాడు దేవుడు? పాలు తేనెలు ప్రవహించే కనాను దేశాన్ని ఇస్తానన్నాడు. కనాను దేశం ఇస్తాననేది వాగ్దానం, ఇవ్వడం అనేది నెరవేరు. కానీ ఇస్తానని చెప్పిన సమయానికి, ఆయన ఇచ్చిన సమయానికి మధ్యలో ఒక ప్రయాణం ఉంది. ఆ ప్రయాణం పేరు అరణ్య ప్రయాణం. అరణ్య ప్రయాణం. అరణ్యం అంటే లైట్లు ఉండవు, దారి సరిగా ఉండదు, రాళ్ళు రప్పలు ఇరుకులు ఇబ్బందులు, విషపురుగులు, క్రూర జంతువులు, అంధకారం, చీకటి. ఐగుప్తు నుంచి బయలుదేరిన ఇశ్రాయేలీయులు అనుకోకుండా దారి తప్పి అరణ్యంలోనికి వచ్చారా? దేవుడే నడిపించాడు. దేవుడే నడిపించాడు. ఐగుప్తు నుండి కనానుకి వెళ్ళడానికి రూటింగ్ ఒకటి ఉంది. కొన్ని వారాలు, కొన్ని దినాల ప్రయాణం మాత్రమే. కొన్ని దినాలు ప్రయాణం చేస్తే చేరదగినటువంటి ప్రాంతానికి 40 సంవత్సరములు టైం చెప్తున్నాడు చూడండి అక్కడ ఆ వచనంలో. 40 సంవత్సరాలు నడిపించాడు. ఎక్కడ? అరణ్యములో. దేనికి? పరిశోధించుటకు. శోధించడం అంటే పరీక్షించడం. అక్కడ కేవలం పరీక్షించడానికి మాత్రమే కాదు, అణచుటకు అన్నది చూడండి అక్కడ మాట ఉందా? అణుచు నిమిత్తం అనుంది. గుర్తుపెట్టుకుందాం. కనాను దేశం వీళ్ళకి ఇవ్వడం అనేది దేవుని సంకల్పం. అది నెరవేర్చే ముందుగా దేవుడు వారిని విల్డర్నెస్ అంటే అరణ్యములోనికి తీసుకొని వచ్చి అక్కడ వారిని పరీక్షిస్తూ ట్రైనింగ్ ఇస్తున్నాడు, టెస్ట్ చేస్తూ ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, అరణ్యం అంటే సెకండ్ స్టేజ్, అరణ్యం అంటే మిడిల్ స్టేజ్. దేవుని పిల్లలకు గుర్తుపెట్టుకుందాం, వాళ్ళు ఎవరైనా సరే, ఏ కాలంలో అయినా సరే, ఏ తరంలో ఉన్న వాళ్ళైనా సరే, దేవుడు తన పిల్లలు అని వారిని ముద్రించుకున్న తర్వాత ఆ పిల్లలను ఖచ్చితంగా అరణ్యానికి నడిపించి తీరుతాడు. కారణం, అరణ్యం అనేది దేవుడు పరీక్షించే స్థలం తన ప్రజలను. అరణ్యం అనేది దేవుడు ట్రైనింగ్ ఇచ్చే స్థలం, టెస్టింగ్ ప్లేస్, ట్రైనింగ్ ప్లేస్. డ్రైవింగ్ రాకుండా స్టీరింగ్ పట్టుకుంటే ఏం చెప్తుంది తెలుసుగా? డ్రైవింగ్ రాకుండా స్టీరింగ్ పట్టుకుంటే ఏం జరుగుతుందో, దేవుడు ఒక పనిని ఒకరి చేత చేయించుకునే ముందుగా దేవుడు వారిని ఈ ఫేజ్ గుండా నడిపిస్తాడు, ఈ దశ గుండా నడిపిస్తాడు. అందరిని ఒకేలా వాడుకోడు. అబ్రహాము గారిని వాడుకున్నట్టుగానే యోసేపు గారిని వాడుకోవాలి. ఒక్కొక్కరిని ఒక్కొక్కలా వాడుకుంటాడు. ఒక్కొక్కరి ఎడల ఒక్కొక్క చిత్తం దేవునికి ఉంటుంది. కానీ వాడుకోవాలనుకున్న దేవుడు ముందుగా వారిని అరణ్యాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. వాళ్ళకు కూడా తెలియదు మేము అరణ్యానికి వెళ్తున్నట్టుగా. అరణ్యానికి తీసుకొని వెళ్ళి వారిని గాలికి వదిలేయడు, వారిని ఒంటరిగా వదిలేయడు. ఆ మాట చూడండి, యెహోవా నిన్ను నడిపించి అనే మాట చూసారా? నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించాడు అరణ్యములో. అరణ్యానికి తీసుకుని వెళ్ళిన ఆయన అరణ్యంలో ఒంటరిగా విడిచిపెట్టకుండా ఆయనే మనతో ఉండి, ఆయనే తన ప్రజలతో ఉండి టెస్ట్ చేస్తూ ట్రైన్ చేస్తాడు, టెస్ట్ చేస్తూ ట్రైన్ చేస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు దీన్ని? వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలీయులకు మాత్రమేనా ఆయన దేవుడు, మనకు కాదా? ఇశ్రాయేలీయులకు మాత్రమేనా తండ్రి, మనకు కాదా? మనకు కూడా. అయితే మన ఎడల కూడా ఆయనకు కొన్ని ఉద్దేశాలు ఉంటాయి. ఆ ఉద్దేశాలు నెరవేర్చుకోవాలంటే మనము దేవునికి సరెండర్ అయిపోవాలి. అబ్రహాము గారు తనను తాను సమర్పించుకున్నట్టుగా, యోసేపు గారు తనను తాను సమర్పించుకున్నట్టుగా సరెండర్ అయితే ఆయన ఏ ఉద్దేశం అయితే నెరవేర్చుకోవాలనుకుంటాడో దానికంటే మనల్ని ముందుగా చెక్కుతాడు. మనకి ఇండియాలో తెలుసు కదా, ఎన్నో విగ్రహాలు ఉంటాయి ప్రజల సమాజంలో. అంబేద్కర్ గారి విగ్రహం కానీ ఇట్లాంటి విగ్రహాలు ఉంటాయి తెలుసు కదా, స్టాచ్యూస్. ఒక విగ్రహం ఒక ఆకారానికి వచ్చి ప్రజలందరి మధ్య నిలబడాలంటే ఎవరూ లేని చోట అది ముందుగా కొట్టబడుతుంది, చెక్కబడుతుంది. ఒక శిల్పి దానిని ఒక రూపానికి తీసుకొని వస్తాడు. అప్పుడే అది ప్రజలందరి మధ్యకి వస్తుంది. అలాగనే దేవుడు తన వారిని ఒంటరిగా ఆయన ఒక శిల్పిగా, ఒక కుమ్మరిగా
చెక్కుతాడు, ఒక ఆకారాన్ని ఇస్తాడు, ఒక రూపాన్ని ఇస్తాడు. అప్పుడు తీసుకుని వచ్చి అందరి మధ్య నిలబెడతాడు. అదే ఇశ్రాయేలీయుల విషయంలో కూడా జరిగింది. ప్రజలందరూ చూసేలా కనాన్లోనికి నడిపించాడు. ప్రజలందరూ చూసేలా కనాన్లోకి నడిపించే ముందుగా ఒంటరిగా అరణ్యానికి తీసుకుని. నేను ఈరోజు క్లూ ఇస్తున్నాను. ఈ కోణంలో బైబిల్ చదివితే మనకు చాలా విషయాలు అర్థమవుతాయి. ఇప్పుడు ఇంకొక వ్యక్తిని చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం. సమూయేలు మొదటి గ్రంథం, అందులోని 16వ అధ్యాయం చూద్దాం. 16వ అధ్యాయంలో 13వ వచనము చూద్దాం. 13. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేశాను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చాను. చూస్తున్నారు కదా సందర్భం. సమూయేలు ప్రవక్త దావీదు గారిని అభిషేకించాడు. అడుగుతున్నాను, దేనికి అభిషేకించాడు? రాజుగా చేయడానికి, సింహాసనం ముందు కూర్చోబెట్టడానికి, ప్రజలందరూ నేలడానికి. ఎన్నో అధ్యాయం ఇది? 16వ అధ్యాయం. ఏ పుస్తకం ఇది? సమూయేలు మొదటి గ్రంథం. ఈ పుస్తకంలో మొత్తం 31 అధ్యాయాలు ఉంటాయి. అభిషేకం జరిగింది 16వ అధ్యాయంలో. అభిషేకం జరిగినప్పుడే దేవుని ఆత్మ ఆయన మీదకి బలముగా రావడం జరిగింది. విషయం ఏంటంటే, అభిషేకం 16వ అధ్యాయంలో జరిగితే ఆ పుస్తకంలో ఉండే 31వ అధ్యాయం అయిపోయేంత వరకు ఈయన సింహాసనం ఎక్కడెక్కుతాడు? 2వ గ్రంథం 2వ అధ్యాయంలో ఎక్కుతాడు. తర్వాత 5వ అధ్యాయంలో 12 గోత్రాల వారికి, 2వ అధ్యాయంలో యూదులకు సమూయేలు 2వ గ్రంథంలో, 5వ అధ్యాయంలో మొత్తం మిగిలిన ఇశ్రాయేలు ప్రజలందరికీ రాజు అవుతాడు. 5వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. అంటే తీయడం కాదు. ఇప్పుడు పాయింట్ ఏంటని అడిగితే, సరే తెలియని వారు ఉంటే వాళ్ళ కోసం తీసి చూద్దాం ఒకసారి. సమూయేలు 2వ గ్రంథం, ముందుగా 2వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. అంతలో యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు, అది యూదులకు మాత్రమే. ఇప్పుడు 5వ అధ్యాయానికి రండి ప్లీజ్. 2వ గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. రైట్. కనుక ఇప్పుడు అది 12 గోత్రాల వారికి ఇప్పుడు రాజు అయ్యాడు. ఇది జరగడానికి ఇక్కడ పట్టాభిషేకం జరిగింది, అక్కడ తైలాభిషేకం జరిగింది. ఎక్కడ? సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో. తైలాభిషేకము జరిగింది ఆరంభం, పట్టాభిషేకము జరిగింది ముగింపు. కానీ ఈ ఆరంభానికి ఈ ముగింపుకి మధ్యలో ఒక ప్రయాణం ఉంది. విషయం ఏంటంటే, దేవుని ఆత్మ బలం వచ్చేసరికి ఈయన అంతఃపురంలోకి వెళ్తాడేమో అనుకున్నాం. మనం జాగ్రత్తగా దావీదు గారి చరిత్ర మనం ఆలోచిస్తే, అభిషేకం జరగనంత వరకు ఇంట్లో ఉన్నాడు, అభిషేకం జరిగిన తర్వాత ఇల్లు మర్చిపోవాల్సి వచ్చింది కదా. అభిషేకం రానంత వరకు ఇంట్లో చక్కగా రోజు ఉదయం లేచి అరణ్యానికి వెళ్ళి గొర్రెలు కాచుకొని సాయంత్రానికి ఇంటికి వచ్చి పడుకునేవాడు, టెన్షన్లు లేవు. ఎప్పుడైతే దేవుని పని దావీదు గారి జీవితంలో స్టార్ట్ అయిందో, అప్పటి నుంచి ఆయన ఏ కొండలో ఉంటాడో ఎవరికి తెలియదు, ఏ గుహలో ఉంటాడో ఎవరికి తెలియదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఏకంగా సౌలు అనేటువంటి రాజు ఎవరైతే ఉన్నారో, రాజ్యాధినేత, ఆయనే టార్గెట్ చేయగా ఉరుకులు పరుగులతో ఆయన ఎలా నలిగిపోయాడో మనకు తెలుసు. సింహాసనం ఎక్కిన తర్వాత మాత్రమే ఎవరైనా దావీదు గారిని చూస్తే ఎంత అదృష్టవంతుడండి అని అనుకోవచ్చు. దాని వెనకాల ఆయన జీవితాన్ని చూస్తే మనకు మ్యాటర్ అర్థమవుతుంది. దేవుడు ఆ మనిషిని తైలాభిషేకము నుండి పట్టాభిషేకం వద్దకు నడిపించే ముందుగా ఆయన దావీదు గారిని నలిపేశాడు, నలుగగొట్టాడు. ఇది దేవుని అరణ్య శిక్షణ. తరాలు మారినా, వ్యక్తులు మారినా, దేవుని పని మాత్రం ఒకేలా కనబడుతోంది. గమనించండి. నేను అడుగుతున్నాను సూటిగా, మీలో ఎవరికైనా ఈ అనుభవం ఏమైనా ఎదురవుతుందా? ఈ మధ్యలో ఎవరిని వాళ్ళు పరీక్షించుకోండి. మీకు ఈ మధ్యలో ఇలాంటి పీరియడ్ ఏమైనా, పోనీ ఇంతకుముందు ఏమైనా అలాంటిది ఏమైనా ఎదురైందా? ఇక్కడ అందరూ సేవకులు కాదు, అందరూ పరిచారకులేం కాదు, అందరూ సువార్థికులేం కాదు. కానీ మనం అందరం దేవుని యందు విశ్వాసం ఉంచిన విశ్వాసులం. ఇదంతా కరెక్టా కాదో చెప్పండి. మన విశ్వాసమే, దేవుని పిల్లలమేగా. ప్రార్థనా జీవితం లేదా మనకు? ఉంది. బైబిల్ చదవట్లేదా? చదువుతున్నాం. ఈ విధంగా మనం సహవాసానికి రావట్లేదా? వస్తున్నాం. మనకున్నంతలో భక్తిగా జీవిస్తున్నామా లేదా?
పరీక్షించుకోండి. అయినా కూడా ఇబ్బందులు, ఇరుకులు అంటే లోకపరమైన ఇరుకులు, ఇబ్బందులు కాదు. ఏదో క్లారిటీ లేదు, జీవితంపై మనకు స్పష్టత లేదు, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, భవిష్యత్తు ఏంటో అర్థం కాని పరిస్థితి, అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకట్లా. ఒకవేళ ఈ పరిస్థితులు ఎవరైనా ఉంటే ఒక్కసారి రాత్రి మనము మన ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత దేవుని వైపు చూస్తూ, దేవా, అబ్రహాము గారికి మీరు క్లారిటీ ఇవ్వలేదు, కానీ నేను చూపిస్తాను అని అన్నారు. యోసేపు గారికి ఫ్యూచర్ క్లారిటీ లేదు, కానీ మీరు మీ చిత్తాన్ని నెరవేర్చుకున్నారు యోసేపు గారి విషయంలో. ఇశ్రాయేలు అరణ్యంలో నడుస్తుండగా ఎంతకాలం ఈ ప్రయాణం అనిపించే ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళకి. 40 సంవత్సరాలు అంటే చిన్న చిన్న కాలం ఏం కాదు అది. కానీ ఒక టైం వచ్చినప్పుడు తీసుకొని వెళ్ళిపోయాడు. తైలాభిషేకం జరిగిందే పట్టాభిషేకం కొరకు, కానీ ఈయన ఎప్పుడు అక్కడికి వెళ్తాడో, అసలు రేపనే రోజు ఉంటాడో ఉండడో తెలియని పరిస్థితుల్లో ఈయన నలిగిపోయాడు. ఇప్పుడు నేను చూపించిన అన్ని ఉదాహరణలలో ఎక్కడ కూడా ఏ వ్యక్తికి కూడా ఫ్యూచర్ను గురించిన క్లారిటీ లేదు. కానీ ఆ ఇశ్రాయిల్ ఒక్కరు పక్కన పెడితే, అబ్రహాము గారైనా, యోసేపు గారైనా, దావీదు గారైనా, వీళ్ళు తమ జీవితాలలో దేవుని చిత్తానికి సరెండర్ అయిపోయారు. ఒకానొక టైంలో, అది ఎవరి టైమింగ్? ఆయన టైమింగ్లో ఆయన వారిని తాననుకున్న చోట కూర్చోబెట్టాడు, నిలబెట్టాడు. ఈ రాత్రి మనం ఒక ప్రశ్న వేసుకుందాం. అబ్రహాము గారికి ఉన్న విశ్వాసం నాకుందా లేదా? యోసేపు గారికి ఉన్న విశ్వాసం నాకుందా లేదా? దావీదు గారికి ఉన్న విశ్వాసం నాకుందా లేదా అని ఎవరిని వారు పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం, ప్రశ్నించుకుందాం. ఏ స్థితి అయినా పర్లేదు. ఒకవేళ అలాంటిది లేకపోతే, అలాంటి సమర్పణ, అలాంటి నమ్మకం, అలాంటి విశ్వాసం మనకు లేకపోతే, ఈ రాత్రి ఒక నిర్ణయం తీసుకుందాం. నా ఫ్యూచర్ ఏంటో నాకు అర్థం కావట్లేదు, నో ప్రాబ్లం, కానీ నేను దేవుని మాత్రం అంటి పెట్టుకునే ఉంటాను, వదలను. గుర్తుపెట్టుకుందాం, యెహోవా తాను ప్రేమించే వారిని గద్దించును అని బైబిల్ చెబుతుంది. మనమందరం సంపూర్ణులేం కాదు, మనలో కూడా లోపాలు ఉంటాయి, మనలో కూడా బలహీనతలు ఉంటాయి. ఈ అరణ్యంలో దేవుడు ఆ లోపాలను, ఆ బలహీనతలను ఎత్తి చూపి, ఇది నువ్వు సరి చేసుకోవాలి అని నేర్పిస్తుంటాడు. అదే కదా ట్రైనింగ్ అంటే. ట్రైనింగ్ అంటే అదేనా? ట్రైనింగ్ ఇచ్చి ఆయన ఏం చేస్తారు మనకు? నువ్వు ఇంకా ఈ విషయాల్లో ఫోకస్ చేయాలి, ఆలోచించాలి, మార్చుకోవాలి, వర్క్ చేయాలి. ఏ పనైనా రాత్రికి రాత్రి మనకు రాదు. నెమ్మదిగా ఆ పనిపై మనం పట్టు సంపాదిస్తాం. క్రైస్తవ జీవితం కూడా, విశ్వాస జీవితం కూడా మనది ఆటుపోట్ల మధ్యనే సాగుతూ ఉంటుంది. ఖచ్చితంగా కొన్ని విషయాల్లో మనం బలహీనులుగా దేవుని ఎదురు కనబడుతుంటాం. కొన్ని బలహీనతలు జయించలేని పరిస్థితి. అందుకే దేవుడు వారిని అరణ్యంలో ఉంచి, ఇక్కడ నువ్వు మెరుగవ్వాలి, ఇక్కడ నువ్వు ఫోకస్ చేయాలి, ఇక్కడ నిన్ను నువ్వు బలపరుచుకోవాలి, ఈ విషయాలు నువ్వు అధిగమించాలని ఆయన మనకు వివిధ రూపాల్లో తెలియజేస్తుంటాడు. మనం మోకరిల్లి ప్రార్థన చేస్తుంటే కొన్ని సంగతులు మనకు తెలియకుండానే మనకు అర్థమవుతుంటాయి. మామూలుగా అందరితో మాట్లాడేటప్పుడు అర్థం కాని పరిస్థితులు, మోకరిల్లి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మనకేదో కొన్ని నేర్పిస్తూ ఉంటాడు. ఒంటరిగా మనం బైబిల్ చదివేటప్పుడు వ్యక్తిగతంగా ఆ వాక్యాలు మనతోనే సూటిగా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. ఎవరైనా వాక్యం చెబుతుంటే దేవుడు నాతోనే మాట్లాడుతున్నట్టుంది ఈరోజు అని అనిపిస్తుంటుంది. దేవుడు మనతో మాట్లాడతాడంటే ఎస్ మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? ఇలా మాట్లాడతాడు. ఇన్ని రూపాలలో, ఇన్ని మార్గాలలో, ఇన్ని విధాలుగా దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని బలపరిచే ప్రయత్నం దేవుడు నిరంతరం చేస్తూ ఉంటాడు. ఆయనకి ఎవరు నచ్చరంటే, విసుక్కునేవారంటే నచ్చరు, సణిగేవారంటే నచ్చరు. వారికి దేవుడు పెట్టే పేరు చెడ్డ సమాజం అని. తర్వాత ఈరోజు వీలైతే సంఖ్యాకాండం 14వ అధ్యాయం మొత్తం చదవండి. 14వ అధ్యాయంలో అరణ్యంలో వీళ్ళు సణిగారట. ఆ సణిగిన వారిని చూసి మీది చెడ్డ సమాజం అని పేరు పెట్టాడు. చెడ్డ సమాజం. ఒక విషయం గుర్తుపెట్టుకుందాం, ఆయన ట్రైనింగ్ ఇవ్వడానికి, టెస్ట్ చేయడానికి, తర్వాత అణిచివేయడానికి, నలగొట్టడానికి ఆయన పెట్టుకున్న టైం ఎంత అని ఇశ్రాయేలీయుల చరిత్ర చదివితే 40 years అన్నాడు. ఆ 40 అనేది అక్షరాల మనం తీసుకోకుండా, 40 సంవత్సరాలంటే
ఎన్నో సంవత్సరాలు అనుకోకుండా బైబిల్లో 40 అనే సంఖ్యకు ఒక పరమార్థం ఉంటుంది. దేవుడు తన ఉద్దేశాలు నెరవేర్చడానికి అలంకార రూపకంగా ఫిగరేటివ్ నంబర్ను ఒకటి ఏర్పాటు చేశాడు. దాని పేరే 40. నోవాహు జలప్రలయం. నీతిమంతుడైన నోవాహు గారి ఫ్యామిలీ రక్షింపబడింది, పాపులందరూ శిక్షింపబడ్డారు. దాని కొరకు వర్షాన్ని ఎంతకాలం కుమ్మరించాడు? 40 దినాలు. ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్ర 10 ఆజ్ఞల పలకలను ఇచ్చాడు. అది ఇవ్వడానికి మోషే గారిని ఎంతకాలం ఉంచుకున్నాడు తన దగ్గర? 40 దినాల, 40 వారాల, 40 నెలల, 40 సంవత్సరాల పక్కన పెట్టండి. మనకు ఒక విషయం అర్థమైపోతుంది. దేవుడు ఒక ఉద్దేశాన్ని నెరవేర్చాలంటే ఆయన అంటూ ఒక పాయింట్ ఆఫ్ టైంని, ఒక పీరియడ్ ఆఫ్ టైంని ఆయన ఫిక్స్ చేసుకున్నాడు. ఒక్కొక్క మనిషి జీవితంలో ఒక్కొక్క ఆ యొక్క వ్యవధి ఉంటుంది. ఆ వ్యవధి పూర్తయ్యేంత వరకు వారిని ఈ రీతిగా నడిపిస్తాడు. దాని పేరు అరణ్యం అందాం. కానీ అరణ్యము పర్మనెంట్ కాదు, అది తాత్కాలికం. అరణ్యం అనేది మన డెస్టినేషన్ కాదు, గమ్యం కాదు. కనాను గమ్యం, కానీ అరణ్యము ట్రైనింగ్. ఐగుప్తు నుంచి ఆయనను బయటికి తీసుకొని వచ్చింది వీళ్ళని విల్డర్నెస్ అంటే అరణ్యంలో సెటిల్ చేయడానికి కాదు, కనాన్లో నిలబెట్టడానికి. కానీ అరణ్యాన్ని తాత్కాలికంగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఈరోజు మనందరి జీవితాల్లో దేవుడు ఒక్కొక్కరి జీవితంలో ఒక పీరియడ్ని ఫిక్స్ చేసి ఆ పీరియడ్లో మన లోపాలను, మన తప్పులను ఎత్తి చూపుతూ, సరిదిద్దుతూ, చెక్కుతూ, గద్దిస్తూ, ఇంకా శిక్షణ ఇస్తూ మనల్ని ఎక్కడికో నడిపిస్తూ ఉంటాడు. మనం ప్రార్థించేటప్పుడు, దేవా నన్ను నువ్వు ఎక్కడికి నడిపిస్తున్నావో నాకైతే క్లారిటీ లేదు, కానీ నువ్వు నడిపిస్తే చాలు, ఎక్కడికైనా సరే నేను నడుస్తానన్నాను. మనం చెప్పాల్సింది అదే. ఒకవేళ ఇక్కడున్న మీ కుటుంబాలు ఇండియాలో ఉన్నాయేమో, మీ కుటుంబీకులందరూ ఇండియాలో ఉన్నారు. కొద్ది కాలం ఇక్కడ ఉండడానికి మీరు వచ్చి ఉండొచ్చు. ఊరికేం రాలేదు, ఒక ఉద్దేశం కొరకు వచ్చి ఉంటారు. ఇండియాలో ఉండేటువంటి సమస్యలను కొంచెం ఆన్సర్ చేయడానికి ఇక్కడికి వచ్చి ఉంటారు. ఒక 2 ఏళ్ళు, ఒక 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, ఒక 6 ఏళ్ళు, కొద్ది కాలం ఇక్కడ ఉండి మళ్ళీ వెళ్ళిపోవాలి. ఇది ఫ్యూచర్. చెప్పండి, ఎమిరేట్స్ పర్మనెంటా మీకు అని అడుగుతున్నా నేరుగా. నో, తాత్కాలిక. కానీ ఏంటి ఫ్యూచర్ ఏంటి, భవిష్యత్ ఏంటి, కుటుంబ భవిష్యత్ ఏంటి, వీటన్నిటికీ ఇప్పుడు ఆన్సర్లు ఏమి ఉండకపోవచ్చు. నేను కొన్ని ప్రాక్టికల్గా సవాళ్ళు చెప్పనా. అక్కడ ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఆర్థిక సమస్యలను ఆన్సర్ చేయడానికి ఇక్కడికి వచ్చారు కొంతమంది. ఇల్లు కట్టడం చేత అప్పులయ్యాయి, పెళ్లి చేయడం చేత అప్పులయ్యాయి, పెళ్లి చేయడానికి, ఇల్లు కట్టడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటారు. రకరకాల విషయం ఏంటంటే, ఒక సమస్యను ఆన్సర్ చేయడానికి ఇక్కడికి వస్తే అక్కడికి కొత్త సమస్యలు వేసి ఉంటుంది కదా. కొంతమంది ఎట్లుంటుందంటే, పిల్లల చదువుల కోసమే గల్ఫ్ కంట్రీస్కి వస్తారు. ఎందుకు? వాళ్ళు బాగా చదివి, బాగా ఎదిగి, వాళ్ళు గొప్పగా తయారవ్వాలని. వాళ్ళ అవసరాల కొరకు ఇక్కడికి వచ్చి రాత్రింపగలు కష్టపడి పనిచేస్తుంటే, వాళ్ళు మాత్రం కొంతమంది పిల్లలు బాధ్యత లేకుండా కదా, ఎలా పడితే అలా తిరుగుతూ, వాళ్ళు బాగుపడడానికి ఇక్కడ కష్టపడుతుంటే వాళ్ళు బాగుపడుతూ ఉండరు. డబ్బుల తర్వాత దేవుడు ఎరుగు, ఫీజుల తర్వాత దేవుడు ఎరుగు, ముందు వాళ్ళ క్యారెక్టర్ బాగైతే చాలని ఇక్కడ మళ్ళీ మనం ఏడ్చుకుంటూ కూర్చుంటారు. చెప్పండి, ఛాలెంజెస్ ఉన్నాయి లేదా? నేను ఇండియాలో ఉంటాను, కొంతమంది పేరెంట్స్ ఇక్కడ ఉంటారు, వాళ్ళు మాట్లాడుతారు, మా పిల్లల విషయంలో ప్రార్థన చేయండి. నేను ఒకప్పుడు కరోనా వచ్చేంత వరకు పిల్లల కొరకు ఒక ట్రైనింగ్ సెంటర్ నడిపేవాడిని హైదరాబాద్లో, లోక చదువులు ప్లస్ బైబిల్ చదువు. అప్పుడు ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి కూడా కొంతమంది వారి పిల్లలను చేర్పించి, మా ఇంట్లో వాళ్ళ అమ్మ లేదు, నేను లేదు, ఇద్దరు ఇక్కడే ఉన్నాం. ఆ పిల్లలు ఎలా పడితే అలా తిరిగేస్తున్నారు, సాంగత్యం సరిగా లేదు, సహవాసం సరిగా లేదు. వాళ్ళు బాగుపడాలి. డబ్బులేమో ఇక్కడ సంపాదిస్తున్నారు, అక్కడ మాత్రం పిల్లల ప్రవర్తన చేయి దాటిపోయే పరిస్థితి. అదొక సమస్య. పోనీ నేను అక్కడ నుండి చూసుకుందామంటే ఆర్థిక సమస్యలు అంటారు. మళ్ళీ ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఏంటి సొల్యూషన్? నేను అదే అంటున్నాను. అందుకే దేవుని మీద ఆధారపడి, దేవా నాకు నా కుటుంబానికి ఒక మార్గాన్ని చూపించు. డబ్బే అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. కుటుంబ రక్షణ అన్నిటికంటే ముఖ్యమైనది.
ఆత్మీయ ఎదుగుదల అన్నిటికంటే ముఖ్యమైనది. నేను నా కుటుంబం కలిసి ఆత్మీయంగా బలంగా ఉండాలంటే మేమందరం ఎలా ఉండాలి? నాకు నేర్పించండి, నడిపించండి అని దేవుణ్ణి రోజు అడుగుతూ ఉండాలి. ఆయన చిత్తానుసారముగా మనం అడిగితే ఆ ప్రార్థనలకు ఆయన ఖచ్చితంగా ఏం చేస్తాడు? సమాధానం ఇచ్చి తీరుతాడు. అందుచేత ఈరోజు భవిష్యత్తును గురించిన స్పష్టత ఒకవేళ సరిగా లేని పరిస్థితి ఉంటే దేవుణ్ణి అడగాలి. దేవా, నాకు చూపించు, నన్ను నడిపించు. నా శక్తితో, నా సామర్థ్యంతో నేను నా కుటుంబాన్ని కట్టుకోలేను. చెప్పండి, సాధ్యమా? మన జ్ఞానముతో, మన తెలివితో, మన శక్తితో, మన సామర్థ్యముతో మనము మన కుటుంబాలను కట్టుకోగలమా? నో. దేవుడే. విశ్వాసముతో ప్రతిదినం ప్రార్థన చేయాలి. నేను నేరుగా అడుగుతున్నా, చెప్పండి, మీరందరూ ఇక్కడికి వచ్చింది స్వార్థం కోసం వచ్చారా? అక్కడ కుటుంబం కోసం వచ్చారా? కొంతమంది ఇక్కడ ఫ్యామిలీస్తో ఉన్నారు లేండి. జనరల్గా మాట్లాడితే మీరు ఇక్కడ కష్టపడి పని చేయడానికి వెనకాల ఫ్యామిలీ అనేటువంటి ఒక పాయింట్ ఉందా లేదా చెప్పండి. కుటుంబము అనేటువంటి దృక్పథం ఉందిగా. మరి ఆ కుటుంబం పరిస్థితి ఏంటి అని నేను అడుగుతున్నా. కుటుంబము బాగుపడాలని, కుటుంబానికి మేలు చేయాలని ఇంతగా త్యాగాలు చేసి ఇక్కడ ఉంటే ఆ కుటుంబం గురించినటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? కుటుంబం ఏడల అందరికి ఉన్నటువంటి లక్ష్యం ఏమిటి? సొంతిల్లు కట్టించడమే లక్ష్యమా? ఇంట్లో పెళ్లి కాని వారికి పెళ్లి చేయడమే లక్ష్యమా? చదువుల్లో ఫీజులు కట్టడమే లక్ష్యమా? ఇంతేనా? కాదు. నా కుటుంబంలో 3 ఉన్నా, 4 ఉన్నా, 2 ఉన్నా, 10 మంది ఉన్నా, మేమందరము దేవుళ్ళలో బలంగా ఉండాలి అనేది ముఖ్యమైన లక్ష్యమా? ఎవరిని వారు ప్రశ్నించుకోండి. దేవునిలో బలంగా ఉండాలి అనేది అంతిమ లక్ష్యం అయితే దాని కొరకు రోజు పట్టు విడవకుండా పట్టుదలగా ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవా, నా కుటుంబాన్ని కట్టు, దేవా, నా కుటుంబాన్ని కట్టు. ఇక్కడ పురుషులుంటే నా భార్య పిల్లల్ని, స్త్రీలుంటే నా భర్త పిల్లల్ని, తల్లిదండ్రులు ఉంటే పిల్లల కొరకు, పిల్లలు ఉంటే తల్లిదండ్రుల కొరకు, తోబుట్టువుల కొరకు. అన్ని తాత్కాలికమే. రేపొద్దున ప్రభుత్వం ఉన్న జీవితమే శాశ్వతం. ఆ శాశ్వత కాల ఆనందాన్ని మనందరము కూడా రేపొద్దున పొందుకోవాలి, ఏ ఒక్కరు మిస్ అవ్వకుండా. మన కుటుంబీకులందరూ కూడా శాశ్వత ఆనందంలో ఉండాలంటే ఈ కోణంలో మనం ఆలోచించాలి. అందుకే దేశాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చినా ఇక్కడ కూడా ఇంతమందిని దేవుడు ఒక సహవాసంగా నిలబెట్టాడు. ఇప్పుడు సహవాసంగా ఉండడానికి ఇది మన ప్రయత్నం, మన కృషి కాదు. దేవుడు తన చిత్తానుసారంగా అందరినీ ఒక చోట చేరుస్తున్నాడు. ఇది దేవుడిచ్చే అవకాశం. వినియోగించుకోవాలి. మన జీవితాలు కట్టుకోవడానికి వినియోగించుకోవాలి. మన కుటుంబాలను కట్టుకోవడానికి వినియోగించుకోవాలి. మర్చిపోకండి, భూమి తలక్రిందులైన దేవుడు తన సంకల్పాన్ని, తన ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటాడు. అందుచేత దేవా, నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించునుగాక అని ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభు లోకానికి రావడం, ఆది కాండంలో వాగ్దానం, లూకా సువార్తలో నెరవేర్పు. మీకా గారు ఏమన్నారు? ఎక్కడ పుడతాడని చెప్పాడు? బేత్లెహేంలో. బేత్లెహేంలో పుట్టాలంటే మరియమ్మ గారు ఎక్కడికి రావాలి? బేత్లెహేంకు రావాలి. కానీ ఆవిడ నజరేతులో ఉంది. నజరేతులో ఉంది ఆవిడ. యోసేపు మరియమ్మ ఇద్దరు దంపతులు కూడా నజరేతులో ఉన్నారు. గలిలయ దేశం. పుట్టాల్సింది బేత్లెహేంలో, అది యూదయ దేశం. ఇప్పుడు బేత్లెహేంలో నెరవేరాలంటే ఆవిడ గర్భము దాల్చింది నజరేతులో, ఒక దేశం అది. అక్కడెక్కడో గలిలయ దేశంలో గర్భము దాల్చితే వాగ్దానం నెరవేరాల్సింది యూదయ దేశంలోని బేత్లెహేంలో. ఇప్పుడు ఏం జరగాలి? దాని కొరకు రోమా చక్రవర్తిని దేవుడు ప్రేరేపించాడు. ఆయన ప్రజాసంఖ్య రాయాలన్నాడు. అందరూ తమ తమ ఊర్లకు వెళ్ళిపోతున్నారు. యోసేపు గారు భార్యను తీసుకొని అక్కడికి నడిచాడు. మీరు ఆలోచించండి, గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీ, నెలలు నిండుతున్నటువంటి స్త్రీ, బస్సులు లేవు, జీపులు లేవు, ట్రాన్స్పోర్ట్ లేదు, ఏమీ లేదు. అంత దూరం నడుచుకుంటూనో, అప్పట్లో గాడిదల మీద ఎక్కేవారు, అదే సౌకర్యవంతమైనది ఏం కాదు. ఇరుకల మధ్య, సవాళ్ళ మధ్య ఆవిడ అంత కష్టపడి నిండు చులాలు బేత్లెహేముకు వస్తే కుమారుని ప్రసవించడానికి స్థలము లేదు, సత్రములో స్థలము లేదు. చివరికి బిడ్డను కని పశువుల తొట్టులో పరుండబెట్టింది. ఈ ప్రాసెస్ అంతటిలో చెప్పండి, ఎక్కడైనా మీకు సౌకర్యము కనిపించిందా?
ప్రజలందరికీ కలిగే మహా సంతోషకరమైన సువర్తమానం ఆయన పుట్టుకైతే, ఆ పుట్టుక వాగ్దానం అయితే, ఆ వాగ్దానం నెరవేరడానికి సౌకర్యవంతమైనటువంటి ప్రక్రియ కనబడట్లా. దేవుని పనిలో ప్రక్రియ ఉంటుంది, ఆ ప్రక్రియలో సౌకర్యం ఉండదు. ఇది మనకు ఆనవాలు. అయ్యా నువ్వు ఎక్కడున్నా మేము వస్తాము అని అడిగితే ఒక ఆయన, నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి కానీ తల వాల్చుకున్నట్టుకైనా మనిషి కుమారునికి చోటు లేదు. పుట్టుకలో సౌకర్యం లేదు, బ్రతుకులో సౌకర్యం లేదు, చివరికి మరణం దగ్గర మనకు తెలుసు. అది భయంకరమైన మరణం, శిలువ మరణం. ఆ శిలువ మరణం పొందిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా లోకానికి ఉన్నాడు కనుక ఆయన హెచ్చింపబడి పరలోకంలో సింహాసనాసీనుడయ్యాడు. నేను అడుగుతున్నాను, చెప్పండి, పరలోకంలో సింహాసనం ఎక్కడం ముఖ్యమా, ఈ భూమి మీద సిలువ ఎక్కడం ముఖ్యం కాదు? ముందా ఏది జరిగింది చెప్పండి? సింహాసనం ఎక్కడం ముందు జరిగిందా, సిలువ ఎక్కడం ముందు జరిగిందా? సిలువ. సిలువ ఎక్కిన తర్వాతనే సింహాసనం ఎక్కాడు. సింహాసనం ఎక్కుతాడు, సింహాసనం ఎక్కాడు. సింహాసనం ఎక్కే ముందుగా సిలువ ఎక్కాడు. చెప్పండి, ఆయన అడుగు జాడల్లో నడవలసిన మనము రేపు పొద్దున దేవుడు ఎక్కడ మనల్ని కూర్చోబెడతాడో తెలియదు, ఎక్కడికి నడిపిస్తాడో తెలియదు. ఎక్కడికైనా నడిపించనివ్వండి, నడిపించే ముందుగా దేవుడు బహుశా మనల్ని కూడా సిలువ ఎక్కమని చెబుతూ ఉంటాడు. ఎక్కడానికి సిద్ధంగా ఉండాలి. కొంతమంది టెస్టిమనీస్ వింటే, ఇండియాలో నాకు అస్సలు తెలియదండి, మా ఊర్లో చర్చ్ ఉన్న ఏనాడు చర్చికి వెళ్ళిన దాఖలాలు లేవు నావి. కొంతమంది ఏదో పని కోసం దుబాయ్కి వచ్చాను, ఏదో పని కోసం ఇక్కడికి వచ్చాను, ఎమిరేట్స్కి వచ్చాను, ఇక్కడి సహవాసం కనెక్ట్ అయింది, ఇక్కడ నేను ప్రభువుకు దగ్గర అయ్యాను, రేపు పొద్దున మళ్ళీ ఇండియాకి వెళ్ళిన తర్వాత నా కుటుంబంతో కలిసి నేను దేవుళ్ళు ఎదుగుతానని నిర్ణయాలు, తీర్మానాలు ఇక్కడ తీసుకుంటుంటారు. అలాంటి వాళ్ళు మీకు ఏమైనా తగులుతుంటారా, తగిలారా, విన్నారా లేదా అని అడుగుతున్నాను. నేను ఇండియాలో ఉన్నప్పుడు లేని భక్తి ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చి ఉంటుంది. ఆ తర్వాత అది చెప్పారు, ఉద్యోగము, పనులు, డబ్బులు తర్వాత సంగతి, కానీ నేను అక్కడికి వెళ్ళడం వలన నాకు దేవుడు దొరికాడు, నేను దేవునికి దొరికాను. ఈ సాక్ష్యాలు వింటుంటాం మనం, ఈ అనుభవాలు వింటుంటాం మనం. బహుశా ఆయన మనలను తన యందు నిలబెట్టుకోవడానికే ఒక ప్రక్రియ గుండా నడిపిస్తుంటాడు. మనం అది గుర్తిద్దాం. ఆయన అడుగు జాడల్లోనే ఆయన సంఘం నడవాలి. అనేక శ్రమలు అనుభవించచ్చు మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటాడు. అపోస్తుల కార్యములు 14:22 చూద్దాం. అపోస్తుల కార్యములు 14:22 శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవాలననియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. పేతురు గారు మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దాం ప్లీజ్. 10. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు, ఈ మాట చూడండి, కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ఎంత అద్భుతమైన మాట అది. పిలిచిన వాడు ఆయనే, పిలిచిన వాడు ఆయనే, ఆయనే మనల్ని కొంచెము కాలము శ్రమలకు అనుమతినిస్తాడు. చెప్పండి, శ్రమల కాలం ఎంతకాలం? కొంచెము అన్నాడు, నాట్ పర్మనెంట్. తర్వాత ఏం చేస్తారట? తానే మనల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరిచేది ఆయనే. ఈ 3 జరిగే ముందుగా ఆయన శ్రమలలోనికి నెట్టేస్తాడు. శ్రమలలో భౌతికపరమైన శ్రమలు ఉంటాయి, మానసికపరమైన శ్రమలు ఉంటాయి, ఒకసారి ఆరోగ్య సమస్యలు ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి. 1 కాదు 2 కాదు. శ్రమలు ఏవైనా ఆయనను విడవకుండా పట్టుకోవడం మన ధర్మం, కర్తవ్యం. గలతీ పత్రిక 6వ అధ్యాయం, గలతీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము చూద్దాం. 9.
మనము మేలు చేయుట యందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. మేలు అంటే మంచి పని, నా పాయింట్ అది. సత్క్రియ అంటారు. దేవునితో ఉండడం అనేది సత్క్రియ. అలా దేవునితో కలిసి నడిచేటప్పుడు ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అయినప్పటికీ అలయకుండా మనం అలాగనే ఉంటే తగిన కాలం అందు ఏం చేస్తామంట? పంట కోస్తాం. ఆ తగిన కాలం ఆయన టైమింగ్. ఏ కారణం చేతనైనా మనం బలహీనపడి, ఏ కారణం చేతనైనా మనం వెనుకడుగులేస్తే బైబిల్ ఏమంటుందో చూద్దాం. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయం 36వ వచనం చూద్దాం ప్లీజ్. హెబ్రీ పత్రిక 10:36. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమైనది. వాగ్దానం పొందాలంటే ఏం చేయాలి? ఓర్పు కావాలి. 38వ వచనం చూద్దాం ఇప్పుడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. మనం క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించి, విశ్వాస జీవితాన్ని ప్రారంభించి చిన్న చిన్న ఇబ్బందులకు, చిన్న చిన్న ఇరుకులకు మనం వెనుకడుగు వేస్తే నీ యందు నాకు సంతోషము ఉండదు అని అంటున్నాడు. మనం ఎక్కడి నుంచి అబ్రహాము గారి గురించి మాట్లాడుకుంటూ ఇక్కడ వరకు వచ్చాం. అబ్రహాము గారైనా, ఇస్సాక్ గారు, క్షమించిన యోసేపు గారైనా, ఇశ్రాయేలీలైనా, దావీదు గారైనా చూస్తున్నాం కదా. అలాగే ఇప్పుడు మనం చూసినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుకకు సంబంధించిన వాగ్దానం నెరవేరిపోయిన సంఘమైన మనమైన ఇవన్నిట్లో మనం చూస్తున్నాం. దేవుడు వాగ్దానం చేస్తాడు, అది నెరవేరుస్తాడు. చేసిన వాగ్దానం నెరవేర్చే ముందుగా ఆయన ఒక ప్రక్రియ గుండా నడిపిస్తాడు. ఆ ప్రక్రియలో సౌకర్యానికి చోటు ఉండదు, కానీ అది మన మేలు కొరకే. అందరూ బైబిల్ తీసి 66వ కీర్తనలు ఈ వచనాన్ని చూద్దాం. 66వ కీర్తన అందులోని 10వ వచనం చూద్దామా ప్లీజ్. 10వ వచనం. దేవా, అందరు చూడండి అన్నమాట. నీవు మమ్మును పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మును నిర్మలులను చేసి ఉన్నావు. పరిశీలించువాడు, నిర్మలులుగా చేయవాడు. నిర్మలులుగా చేయడం అంటే ఏమిటి? పనికి రాని ఒక వస్తువును పనికొచ్చేదానిలాగా మలచడం. పనికి రాని ఒక వస్తువును పనికొచ్చే, రిఫైనింగ్ అంటాం ఇంగ్లీష్లో. రిఫైనింగ్ మనకు తెలియంది కాదు. ఒక నూనె మనం వాడుతున్నాం అంటే, ఒక పెట్రోల్ కానీ, ఒక డీజిల్ కానీ, అది ముడి పదార్థంగా వచ్చినప్పుడు ఎలాగైతే ఉంటుందో అలానే వాడడానికి వీలవుతుందా? నో. అది ఒక ప్రక్రియ గుండా ప్రాసెస్ చేయబడాలి. ఆ ప్రాసెస్లో అది రిఫైన్ చేయబడుతుంది. ఆ రిఫైన్ చేయబడిందే 10 మందికి ఉపయోగపడుతుంది. సంచిలో బియ్యం, కడుపులో ఆకలి. ఈ ఆకలి అనే సమస్య తీరాలంటే ఆ సంచిలో బియ్యంలా ఉండకూడదు. అది కడగబడాలి, గిన్నెలోనికి రావాలి, ఆ గిన్నె మంట మీదికి రావాలి. అంతేనా? ఇది మంట మీదికి వస్తే తప్ప కడుపు మంట చల్లారు. ఎస్ ఆర్ నో? రైట్. అక్కడున్న బియ్యం ఇక్కడున్న ఆకలి తీర్చాలంటే అది ముందు మంట మీదకి వెళ్ళేసి రావాలి. ఇది ఎంత న్యాచురల్లో మనం కూడా అనేక మందికి ఉపయోగకరంగా దేవుని పక్షాన నిలబడాలంటే మనల్ని కూడా మంట మీదకి తీసుకుని వెళ్తాడు. కొద్ది కాలం నువ్వు మంట మీద ఉంటే అనేక మంది జీవితాల్లో ఉండే మంటను నువ్వు చల్లార్చగలవు. చెప్పండి, ఇప్పుడు ఏం చెప్దాం దేవునికి? దేవా, నన్ను నలుగుగొట్టుట నీకు ఇష్టమైతే నీ చిత్తమే నా జీవితంలో నెరవేరునుగాక అనాలి. ఈరోజు మన అంశం ప్రక్రియతో కూడుకున్న వాగ్దానం. ప్రభువా, నువ్వు వాగ్దానం చేస్తావు, నెరవేరుస్తావు. నీ వాగ్దానం నాకు ఇవ్వు, నీ వాగ్దానం నెరవేర్చిన ప్రార్థన చేస్తాం, బాగానే ఉంది. వాగ్దానాన్ని కోరుకునే మనము ప్రక్రియను కూడా కోరుకోవాలి. ప్రక్రియలోకి లేకపోతే వాగ్దానానికి అర్థమే లేదు. ఈరోజు ఎవరైనా సరే, సోదరుడైనా సోదరి అయినా,
ఒక్కొక్కరి పరిస్థితులు ఒక్కొక్కలా ఉన్నాయి. పరిస్థితులు ఏవైనా మనము మోకాళ్ళకు పని చెబుదాం, దేవుని పాదాలు పట్టుకుందాం. ప్రభువా, నా జీవితాన్ని నీవే కట్టు, నీవే నిర్మించు. ఇప్పటికే నా జీవితంలో కాలం చాలా వెళ్ళిపోయింది, ఆయుష్ ఎంతో అయిపోయింది. నేను జీవించిన కాలం ఎక్కువ, జీవించే కాలం బహుశా తక్కువ. ఆ తక్కువ కాలంలో నన్ను, నా కుటుంబాన్ని కట్టడం మాత్రమే కాదు, మా ద్వారా 10 మందిని మీరు వెలిగించండి. ప్రకాశించే జ్యోతిగా నన్ను నిలబెట్టండి, వెలిగే దీపముగా నన్ను ఉంచండి అని మన జీవితాన్ని ఆయన చేతికిస్తే, ఆయన చెక్కితే వేరేలా ఉంటుంది రూపం. నేనే చెక్కుంటానంటే అది ఎప్పటికీ అవ్వదు, అయ్యే పని కాదు. కుమ్మరి ఆయనే, మనం కుండలుగా మారిపోతాం. మట్టి ముద్దలుగా ఉన్న మనల్ని ఆయన ఏం చేస్తాడు? మంచి కుండలుగా మలుస్తాడు. అనేక మంది దాహాన్ని తీర్చడానికి దాన్ని నిలబెడతాడు. అందుచేత ఏ కారణం చేతనైనా ఎవరు దిగులు పడకుండా, కృంగిపోకుండా, మనం ఒంటరి వారము కానే కాము. బలపరచువాడు, స్థిరపరచువాడు, సంపూర్ణులుగా చేసేవాడు ఆయనే. టెన్షన్ ఎందుకు దండగా, మనతో దేవుడు ఎల్లవేళలా ఉండగా. రైట్? ఈ ఆలోచనతో బలంగా నిలబడతాం. అటు రీతిగా ముఖ్య ఆలయంలోని ఈ ప్రాంతంలో ఉండే అన్ని సహవాసాల వారు గొప్పగా దీవించబడి బలపరచబడుతూ ఆయన మహిమార్థమై గొప్పగా నిలబడుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. తర్వాత సేవకులు ఈ సమయాన్ని తీసుకుందాం. ఘనమైన తండ్రి, ఈ రాత్రి మీరు ఇచ్చిన ఈ మాటలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. వాగ్దానము చేసే దేవుడు మీరు, వాగ్దానము నెరవేర్చే దేవుడు మీరు. నెరవేర్చే ముందుగా ఒక ప్రక్రియ గుండా మీరు ఆ పనిని నెరవేరుస్తారు. ఆ ప్రక్రియలో సౌకర్యానికి భరోసా లేదు, కానీ అది మా మేలు కోసమే. మా జీవితాలు ఆ రీతిగా మీరే మలచమని, మీ మహిమార్థమే నిలబెట్టమని, ప్రత్యేకించి స్థానిక సహవాసాన్ని దీవించి మీ ఆనందానికి ప్రభువా కారణమయ్యేలా వెలిగే దీపముగా ఈ దీపస్తంభాన్ని వాడుకొనమని వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసు ప్రభు వారి ఘనమైన నామములోని ప్రార్థనా మనవులు మీకే సమర్పిస్తున్నాము తండ్రి.